కింద గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం అయింది. సర్పంచ్గా వార్డు మెంబర్స్ మొత్తం కూడా ప్యానల్ ప్రసాద్ కుమార్ బలపరిచినటువంటి ప్యానల్ మొత్తం గెలవడం కూడా జరిగింది. మేము రాజకీయంగా చాలా రోజుల నుంచి ఇంచుమించు 87 నుంచి కూడా మేము రాజకీయంలో ఉన్నాం. 97ల పిఎస్సీ డైరెక్టర్గా ఎలక్ట్ అయ్యి ఈ రోజు వరకు కూడా ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నాం. 20 సంవత్సరాలు కంటిన్యూ సర్పంచ్ చేసినాం, జడ్పీటీ చేసినాం. మేము మా అన్న కొడుకు ఇద్దరు కూడా ఎంపీటీసీలు ఉన్నారు. మేము చాలా పదవులు చేసినాం. రాజకీయంగా మంచి అనుభవంతో ఉన్నాం. ఈ గ్రామాన్ని ఒక సీసీ రోడ్ కూడా ఉండేది కాదు. ఎడ్ల బండ్లు పోవాలని ఒక జొన్నల సంచులు వేసుకోవాలంటే 4 ఎడ్లను కట్టుకొని ఊళ్ళో దిగిపోయేది. అటువంటి పరిస్థితిలో ఈరోజు సందుల గల్లీలా సిమెంట్ రోడ్లు ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా స్టార్ట్ చేసినాం. విలేజ్ అంతా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనే ఆలోచన కూడా ఉన్నది. అభివృద్ధిలో మేము ఎప్పుడు కూడా ప్రజలు మమ్మల్ని విశ్వసించి 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎన్నుకుంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాల మేము సహాయ సహకారాలు ఉంటాం. మేము పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏమైనా అడిగితే దాన్ని మాతో చేతనైనంత వరకు ఎక్కడ కూడా కాదనకుండా వాళ్ళకి సాయం చేయడానికి ముందుకుంటాం. ప్రతి విషయాల్లో కూడా రోడ్లు కానీ వాటర్ సప్లై కానీ ఇక్కడ ఏ ఉన్నాయంటే మేము చేసినవి మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఉండేది మేము చిన్నగా ఉన్నప్పుడు. ఆ ప్రైమరీ స్కూల్ అప్గ్రేడ్ చేసి స్కూల్ కట్టడానికి కొత్త బిల్డింగ్ శాంక్షన్ అయితే స్థలం లేకపోతే అప్పుడు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు గనుల భూగర్భ శాఖ మంత్రి అన్న మీ ఊళ్ళో స్థలమే లేదు, నీకు బిల్డింగ్లు అడుగుతారు ఏడ కడతామంటే అప్పుడు నా సొంత డబ్బులతో ఒక భూమి కొని ఆ స్కూల్ కూడా హై స్కూల్ కట్టడం జరిగింది. అది ఈరోజు చాలా ఈ గారు మండలనే హైయెస్ట్. ఎందుకంటే స్కూల్ కాంప్లెక్స్ అన్నీ కూడా ఈ మా ఊళ్ళో 14 మంది టీచర్లతోని మంచి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం స్కూల్ కూడా రన్ అవుతున్నది. విద్యాపరంగా మాత్రం చాలా ఇంట్రెస్ట్. ఒకప్పుడు నేను చిన్నగున్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక గుడిసెలు వేసుకొని గుడిసెలలో చదువుకునే వాళ్ళం. ఈ ఊళ్ళో మేము అడవికి పోయి పొరక వేసుకొని గుడిసెలు వేసుకొని చదువుకునే వాళ్ళం. స్కూల్ లేదు ఇక్కడ. స్కూల్ లేకుంటే నాకు అదే ఉన్నది. విద్యాపరంగా మనిషి చదువుకుంటేనే ఒక ఆలోచన ఉంటుంది, మంచి తత్వం ఉంటుంది. అందరి విలేజ్లో విద్య బాగుండాలనే ఉద్దేశంతో స్కూల్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక ముందు కూడా స్కూళ్ళకి ఏ వనరులు అవసరం ఉన్నా ఏమున్నా నేను మా నాయకుడు ప్రసాద్ కుమార్ గారి సహాయ సహకారంతో అభివృద్ధి చేయాలన్నది. విలేజ్ గ్రామాన్ని కూడా చాలా అభివృద్ధి చేయాలన్నది. ఒకప్పుడు ఇప్పుడు అనుకుంటా ఈ గ్రామ పంచాయతీ భవనం మా మండలనే టాప్ భవనం, ఇంత మంచి భవనం ఎక్కడ లేదు. ఎందుకంటే అప్పుడు నేను దీన్ని నిర్మాణం చేసినప్పుడు మాకు డబ్బులు అడకొర ఉండేవి. ఎక్కడ కూడా ఎలాంటి ఆశించకుండా నా సొంత డబ్బులు 1,50,000 రూపాయలు పెట్టి ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. ముందర కాంపౌండ్ వాళ్ళు కూడా 1,00,000 రూపాయలు పెట్టడం జరిగింది. సరే ముందు నేను సర్పంచ్ కంటిన్యూస్ గెలుచుట్లా నా డబ్బులు నేను తీసుకున్నా, కానీ ఇట్లా ఉండాలి మా ఊర్లో. ఎవరైనా వస్తే అన్ని విధాల అనుకూలం, బాత్రూమ్లు కానీ టాయిలెట్స్ ఏవైనా అన్ని అనుకూలంగా ఉన్నటువంటి పెద్ద మండల ఆఫీసులో కూడా తహసీల్ ఆఫీసులో కూడా లేవు. అటువంటి సౌకర్యాలతో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ భవనం ఉన్నది. ముందు కూడా నన్ను నమ్ముకొని ఆయనైతేనే డెవలప్మెంట్ చేస్తాడు, ఆయనైతేనే ఊరికి సరైన వ్యక్తి అని చెప్పి ఎన్నుకున్నందుకు నేను ప్రజల మాటను ఎక్కడ కూడా వమ్ము చేయకుండా అందరికీ సహాయ సహకారాలు అందుబాటులో ఉంటానని చెప్పి సభాముఖంగా తెలియదు. ఛార్జ్ తీసుకుంటారు. ఛార్జ్ తీసుకోగానే నేను 2014లో ఫస్ట్ సారి సర్పంచ్, సెకండ్ సారి మళ్ళీ ఒకసారి టాస్లో పోవడం జరిగింది, సమానం వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు 2005లో మళ్ళీ ఫ్యానంతో మళ్ళీ సర్పంచ్గా ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. కింద ప్రజలు వాళ్ళకి ధన్యవాదాలు. ఇప్పుడు మీరు ఫస్ట్ గెలిచారు కదా, ఫస్ట్ మొట్టమొదటి పని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? డ్రైనేజ్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే డ్రైనేజ్ ఇక్కడ ఉండేనా ఇంతకుముందు, లేకపోతే? ఇంతకుముందు అంటే మేము సర్పంచ్ అయినాకనే ఊరి నిండా డ్రైనేజ్ వేయడం జరిగింది. మొన్న ప్రసాద్ కుమార్ గెలిచినాక కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ గ్రామ పంచాయతీ నుంచి ఇక్కడ వేద్దామని అనుకుంటున్నాం. సిసి రోడ్లు ఇంకా కావాలి, కొన్ని వేసినాం. సార్ గెలిచినాక కూడా ఇంతకుముందు కూడా ఊరి నిండా సిసి రోడ్లు వేయడం జరిగింది. సిసి రోడ్లు మంచిగా చేసినాం మేము. ఒకటి అది మిషన్ భగీరథ అనేది తీసుకొచ్చి వద్దంటే కూడా దాన్ని పగలగొట్టి అంత ఖరాబ్ చేసిండ్రు. ఆ మిషన్ భగీరథ నుంచి నీళ్ళు ఏం వస్తలేవు కానీ దాన్ని ఖరాబ్ చేసిండ్రు. కొంచెం దాన్ని కూడా మాకు సిసి రోడ్లు కావాలి. వాటర్ సప్లై ఇప్పుడు
మా గ్రామానికి అభివృద్ధికి మన గడ్డం ప్రసాద్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకొచ్చి మనకు సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇంకా అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నాము. విద్యుత్ కానీ స్తంభాలు కూడా వేసినాము. మొన్న మేము గెలిచినాక కూడా రీసెంట్గా ఇప్పుడు లైట్లు అన్నీ ఊరి నిండా లైట్లు వేసినాము. ఈ గ్రామ పంచాయతీ కూడా మన సారు ఆధ్వర్యంలో ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. గ్రామ పంచాయతీ కలర్ కూడా వేసినాం ఇప్పుడు. సరే.